యథా శిఖా మయూరాణాం నాగానాం మనయో యథా తద్వద్వేదాంగశాస్త్రానాం గణితం మూర్ధనిస్థితం. నెమళ్లకు శిఖల వలె, పాములకు మనుల వలె వేదాంగ శాస్త్రాలన్నింటికీ శిరస్సు వంటిది గణితం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. ఆలోచన బోధాయన వివేచన, ఆపసంగాలోచన కలిగించే మాలో ఆప్తి, బోధాయన వివేచనకు పులకించే రాత్రి, ఆలోచన వివేచన కొనసాగించే. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. ఆర్యభట్ట గణనలు, భాస్కరుని బోధనలు, ఆర్యభట్ట గణనలు చూపెను ఆదర్శం, భాస్కరుని బోధనలు చేసెను ఆదేశం, ఆదేశం ఆదర్శం కొనసాగించి. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. మహావీర మధురత్వం, బ్రహ్మగుప్త భావార్థం, మహావీర మధురత్వం గణిత సార సంగ్రహం, బ్రహ్మగుప్త భావార్థం, బ్రహ్మస్ఫోట సిద్ధాంతం, మధురత్వం భావార్థం కొనసాగించి. వారసులం గణిత శాస్త్ర సాధకులం, పరిశోధకులం, గణితానికి ప్రేమికులం. గణిత శాస్త్ర చిహ్నాలను తెలుసుకుందాము, గణితాన్ని జీవితంలో వినియోగిద్దాము, గణితాన్ని జీవితంలో వినియోగిద్దాము.
ఇంటూ గుర్తు కూడికకు చిహ్నం, మైనసు గుర్తు తీసివేతకు చిహ్నం. కూడికకు మరో పేరు సంకలనము అంటారు, తీసివేతకు పేరు వ్యవకలనం అంటారు. గణిత శాస్త్ర చిహ్నాలను తెలుసుకుందాము, గణితాన్ని జీవితంలో వినియోగిద్దాము, గణితాన్ని జీవితంలో వినియోగిద్దాము. ఇంటూ గుర్తు గుణకారానికి చిహ్నం, డివైడెడ్ బై గుర్తు భాగహారపు చిహ్నం. ఆవర్తన సంకలనం గుణకారం అవుతుంది, ఆవర్తన వ్యవకలనం భాగహరము అవుతుంది. గణిత శాస్త్ర చిహ్నాలను తెలుసుకుందాము, గణితాన్ని జీవితంలో వినియోగిద్దాము, గణితాన్ని జీవితంలో వినియోగిద్దాము. నేనే గణితం, నేనే గణితం. వస్తువులను ఎంచాలన్నా నేనే, కలపడంలోనూ మిగలడంలోనూ నేనే, భాగం పంచడంలోనూ విభజించడంలోనూ నేనే, బరువులను భారంతో చెప్పాలన్నా నేనే, రెట్టింపులోనూ నేనే, ఎత్తులోతులు తెలపడంలోనూ నేనే, కాలంలో నేనే, వేగంలో నేనే, దూరంలో నేనే, కొనాలన్నా నేనే, అమ్మాలన్నా నేనే, చలిలోనూ నేనే, వేడిలోనూ నేనే, రుణం కావాలన్నా నేనే, రుణం ఇవ్వాలన్నా నేనే, ఉద్యోగుల జీతాలనిచ్చే కార్డులలోనూ నేనే, న్యాయమూర్తుల తీర్పులలోనూ నేనే, నీ ఇంటి ముంగిట ముగ్గులోనూ నేనే, జనన మరణాల్లోనూ నేనే, నీ జాతక చక్రంలోనూ నేనే, నీ జీవిత గమనాన్ని సూచించే బీజం నేనే. నేను లేనిదే నీ జీవన విధానం శూన్యం, శూన్యమని చెప్పాలన్నా నేనే అవసరం. నేనే గణితం, నేనే గణితం. భూ అంతరిక్షాలను చుట్టి వస్తున్న గణితాన్ని నేనే.